ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? వర్కర్స్ మీటింగ్ అనేది పూర్తి స్థాయిగా కంప్లీట్ అయిపోయినాయి. కార్నర్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం అనమాట. అంటే మీ మీద కొంతమంది నాన్ లోకల్ అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దానికి ఎట్లా కౌంటర్ ఇస్తున్నారు మీరు? మరి నేను నాన్ లోకల్ అయితే వాళ్ళు కూడా నాన్ లోకలే. వారి వేరే అభ్యర్థులకు ఉన్నదా ఇటువంటి హిస్టరీ, చరిత్ర? కుటుంబ పరంగా చూస్తే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సీఎం గారితో అన్నాను. చూద్దాం, తర్వాత చూద్దాం అని అన్నాడు. విపక్షాలు మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు హామీలు అమలు కాలేదు అనే ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఏం చేశారండి? ఉద్యోగాలు ఏమైనా చేశారా? ₹1,00,000 రుణమాఫీ చేశారా? కాళేశ్వరం కుంభకోణం మీద అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు అని మాట్లాడు. దాన్ని ఎట్లా చూడాలి? బస్సుల్లో ఎలా మాట్లాడతారండి? ఏదో అబద్ధాలు చెప్తా ఉంటే కర్ర పట్టుకొని ఇప్పుడు తిరుగుతా ఉన్నారు కేసీఆర్ గారు. మరి 5 ఏళ్ల నుంచి ఖమ్మం వచ్చాడా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయని అంటున్నారు. కేసీఆర్ గారు ఉంటే కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళు ముగ్గురే ఉంటారు. మాత్రం అందరూ ఇటే కాంగ్రెస్కి వస్తారని నేను అనుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు హోరావరిగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మన దగ్గర ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, గెలుపుపై ఆయనకు ఉన్నటువంటి ధీమా ఏంటో అడిగి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ రఘురామరెడ్డి గారు. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఎలక్షన్ అన్ని చోట్ల మాకైతే స్పందన చాలా పెద్ద ఎత్తున వస్తున్నదండి. మండలాలు చాలా మటుకు కవర్ చేశాము. కేవలం ఒక 30% కవర్ చేయవలసి ఉంది. రేపు మదిరాలో పర్యటన ఉంది మాది. మండలాలు స్థాయిగా వర్కర్స్ మీటింగ్ అనేది పూర్తి స్థాయిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కార్నర్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం అనమాట. లేటుగా అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్? నేను అనుకోనండి డిసడ్వాంటేజ్. ఎందుకంటే 4 నెలల కిందనే ప్రజలు తీర్పిచ్చారుగా, తలుపు చూపించారు కేసీఆర్ దొరవారికి. నేను అనుకోను డిసడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటలేను. నేను రైట్. అంటే మీ మధ్య అంటే మీ మీద కొంతమంది నాన్ లోకల్ అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దానికి ఎట్లా కౌంటర్ ఇస్తున్నారు మీరు? మరి నేను నాన్ లోకల్ అయితే వాళ్ళు కూడా నాన్ లోకలే. మా నాన్నగారు ఊరు చేగమ్మ, పిండిపోలు మా అత్తగారు మామగారు ఊరు. మరి ఇంకా నాన్ లోకల్ ఇష్యూ ఎక్కడుంది? వారి వేరే అభ్యర్థులకు ఉన్నదా ఇటువంటి హిస్టరీ, చరిత్ర? మా తాతగారేమో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు ఆ రోజులలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఫస్ట్ లోక్సభ ఎలక్షన్లో నాయనగారికి కొంత ఖమ్మం ఏరియా కూడా దాంట్లోకి వచ్చేది అనమాట. నాన్ లోకల్ అనేది ఇష్యూ వాళ్ళు తీసింది పబ్లిక్లో అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇండ్లు ఉన్నాయి మాకు. ఈడ నా వ్యవస్థ ఉంది కొంత. రాగమ్మాయిల్, శ్రీనివాస్ మైల్, నా ఇంటి మధ్య నాన్నగారి ఇంటి మధ్య ఒక గోడ మాత్రమే. నెహ్రూ నగర్లో ఇల్లు, నాకు ఒక ఫ్లాట్ ఉంది. అది ప్రజల్లో లేదండి. వారిది లేపిందే, క్యాండిడేట్ లేపిందే, కానీ ప్రజల్లో లేదండి అది. రైట్. అంటే ఎటువంటి మీరు లోక్సభ మీరు అది గెలిస్తే ఏ రకమైనటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అంటే సమస్యలు కొన్ని ఉన్నాయండి. కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఎన్నేళ్ల నుంచో పెండింగ్ పడిపోయింది. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. పాల్వంచ, కొత్తగూడెంలో వ్యవస్థలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అనేది అవసరం. అసలు ట్రాన్స్పోర్ట్ అనేది రీచబిలిటీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి అక్కడికి పోవటం అనేది ఎయిర్పోర్ట్ అస్సలు చాలా పెద్ద నీడ్ అండి అక్కడ. తర్వాత అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రెషర్ చాలా ఉందండి అడ్మిషన్స్ కొరకు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్స్లో ఆ వసతి లేదనమాట. ఏది స్మార్ట్ బోర్డ్స్, స్మార్ట్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అది చాలా అవసరం అండి. కానీ మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు. బహుశా అట్లాంటి ఒక స్కూలు ఏదన్నా మీరు రేపు పొద్దున్న లోక్సభకి ఎన్నికైతే వరంగల్ స్టార్ట్ చేశారు. ఖమ్మంలో కూడా అటువంటిది ఏదైనా ఆలోచన? తప్పగా మన ముఖ్యమంత్రి గారు అడిగితే తప్పగా మేము ఖమ్మంలో స్థాపించడానికి రెడీ ఉన్నామండి. అక్కడ వరంగల్లో గవర్నమెంట్ 50 acres 50 ఎకరాలు అనేది మాకు ఇచ్చింది. అది మేము కొన్నాం. అంటే ప్రభుత్వం ఎక్వైర్ చేసి మమ్మల్ని స్టార్ట్ చేయమని ప్రత్యేకంగా చెప్పింది. ఈ రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో కూడా తీసుకురావాలంటే తప్పక తీసుకొస్తాం. అదిగాక ఇక్కడ కేవీ స్కూల్స్, సెంట్రల్ కేవీ స్కూల్స్ అవి కూడా మనం కేంద్రీయ విద్యాలయాలు దాన్ని కూడా ఇంక్రీజ్ చేసి, ఇంకోటి ఖమ్మంకి యూనివర్సిటీ అన్నారు. ఇప్పటి వరకు ఖమ్మంకి యూనివర్సిటీ లేదండి.
దానికి సెంటర్ ఉంది కానీ లేదు లేదు అది అందుకొరకే దానికి కూడా ప్రయత్నం చేస్తాం మేము. ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ప్రత్యేకంగా ప్రజల నుంచి ఏమి కావాలనేది రావాలి మనకు. క్యాండిడేట్ అనేది లీడర్లు అనేది ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు, హామీలు ఇస్తారు. డిమాండ్ ఏంటి, ప్రజల డిమాండ్ ఏమిటని కనుక్కోరు అనమాట. రైట్. అంటే ఇంకొక అంశం మీరు అంటే మీ పరిధి కావచ్చు, మహబూబ్ పరిధి కావచ్చు, కానీ లోక్సభ ఎంపీలు అందరూ కలిసి రేపు పొద్దున విభజన హామీలు, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ బీజేపీ ఎవరున్నా విభజన హామీలు అనేటువంటిది బయ్యారం, దీని మీ పార్ట్ లోక్సభ ఖమ్మం లోక్సభను అనుకున్నటువంటి మహబాద్లో ఉన్నటువంటి బయ్యారం కావచ్చు, లాంటివి నిన్న మేనిఫెస్టోలు పెట్టారు. ఆంధ్రాకి వెళ్ళిపోయిన గ్రామాలు కూడా మళ్ళీ మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ గ్రామాలను కూడా ఏపీ నుంచి తీసుకుంటామని, అవన్నీ సాధ్యం అయితే తప్పక పోరాడతామండి. దానికి దాంట్లో డౌటే లేదు. మేనిఫెస్టో నిన్న రిలీజ్ అయినదనమాట. అదేవిధంగా ఎస్సీ ఇక్కడికి ఒక బెంచ్ తీసుకురావాలనేది, ప్యారలల్ రైల్వే లైన్ అనేది, ఇవన్నీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తప్పక మేము కృషి చేసి తీసుకొస్తాం. ప్రభుత్వం వస్తే తప్పక తీసుకొస్తాం దానికి. రైట్. అంటే ఇంకొకటి బహుశా మీ కుటుంబ పరంగా చూస్తే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు అవకాశం వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే జనరల్గా సురేందర్ రెడ్డి గారు వదిలేశారు, అంటే ఇక తన తర్వాత రాజకీయాల్లోకి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, మీరు చూపించలేదు, సురేందర్ రెడ్డి గారు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే 2012లో నాకు రాజ్యసభ టికెట్ కొరకై అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరు పంపిందనమాట. అది నాకు దక్కలే. 2014లో గవర్నర్స్ కోటా కింద ఎమ్మెల్యేగా పేరు పంపారు. అది చాలా షార్ట్ పీరియడ్ ఉండే, అప్పుడు విభజన అయిపోయిండే, అందుకొరకే అది కూడా దక్కలే. 2014లో పాలకుర్తి టికెట్ కూడా నేను ఆశించాను, అది దక్కలే. మరి నెక్స్ట్ ఎలక్షన్ పాలేరు బొమ్మన్నారు నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది నేను అప్పటికే కొంత సరే, అప్పుడు పాలకుర్తి ఇయ్యలేదు, ఇప్పుడు పాలేరు అంటున్నారు. ఎందుకంటే మా గ్రామాలు పాలేరులో చాలా మట్టుకున్నాయి. ఇప్పుడు మా మామగారు ఊరు పిండిపోలే తిరుమలాపాలెంలో, అక్కడ అటుపక్క చేగమ్మ మా నాయనగారు ఊరు. పోలేదు అప్పుడు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి దానికి, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. మొన్న ప్రత్యేకంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చి పాలేరు పోవాయా అని అన్నాడు. అప్పుడు ఇండియా కూటమి డిస్కషన్స్ నడుస్తూ ఉండే అనమాట. మన పొంగులేటి గారేమో కొత్తగూడెం అన్నారు, కొత్తగూడెంలో చాలా వర్క్ చేశారు. అయితే అది మరి సిపిఐకి పోతుందా కాంగ్రెస్కి వస్తుందా అనేది ఒక డిస్కషన్ ఉండే అనమాట, క్లారిటీ లేదు. అందుకొరకే నేనన్నా ఖమ్మం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సీఎం గారితో అన్నాను. అయితే అప్పుడు సీఎం ఒక మాటలు అన్నాడు, లేదు మీరు పార్లమెంట్కి కరెక్టు, చూద్దాం తర్వాత చూద్దాం అని అన్నాడు. ఒక విషయం ఇది కాదు, 8 నెలల కింద మాట్లాడే విషయం ఇది. అప్పుడు మొత్తానికి అంటే ఇక్కడ మళ్ళీకి వచ్చేటికి కుటుంబ సభ్యులకే వచ్చింది, వియ్యంకుడికి వచ్చింది, ఇట్లాంటి డిస్కషన్ కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ బట్ పబ్లిక్లో ఏముంది, పబ్లిక్లో అలాంటి ఏ డిస్కషన్ ఎక్కడ రాలేదండి. ఇది కొంత లీడర్షిప్ల డిస్కషన్ మాత్రమే మిగిలిపోయిందనమాట. అట్లా అంటే కరెక్ట్ క్యాండిడేట్ అయితే కుటుంబంలో ఇవ్వకూడదని ఏముందండి. ఇప్పుడు జానారెడ్డి గారి కుటుంబం ఉంది, ఇద్దరు మంచి వ్యక్తులే, క్యాండిడేట్లు కూడా చాలా మంచి వ్యక్తులే. అలాగే ఇటుపక్క చూస్తే వెంకటస్వామి గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు, వారు చాలా ఆ ఏరియాకి సంబంధించిన వారు. అందుకొరకే దీంట్లో కుటుంబ పరిపాలన అనేది సూట్ కాదండి. మేము ఎప్పుడో రాజకీయాల నుంచి ఉన్నాం, 65 ఏళ్ల నుంచి. అంటే పెద్దలు పొంగులేటి గారు రాకముందే మేము రాజకీయాలు ఉన్నాం అనమాట. అయితే అది దీంట్లో. కానీ ఇక్కడ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే రేపు హంగు వస్తుంది, కోయిలేషన్ గవర్నమెంట్లో చక్రం తిప్పుతాం, మంత్రి అవుతాడు. గత 3 రోజుల క్రితమే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పి వెళ్ళటం అనేటువంటి దాని మీద కొంత రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ ఏమన్నా పాజిటివ్ ఉందా? డౌటే లేదండి, పాజిటివ్ లేనే లేదు. అంటే ఇప్పుడు అందరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అనుకుంటున్నారు అనమాట. మన కవితమ్మ గారు అక్కడ జైల్లో కూర్చున్నది కదా, దాని కొరకు ఏమైనా అడ్జస్ట్మెంట్ నడుస్తుందా అనే చర్చ కూడా వస్తుంది ఇప్పుడు. అంటే ఆ మాటలు మాట్లాడటం ద్వారా డెఫినెట్గా అంటే మరి బీజేపీ క్యాండిడేటా బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినా మాకు అందరికీ డౌట్ పడుతుంది ఏమిటి అనేది. అంటే అట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కూడా జాయిన్ కావచ్చుగా. మరి సరే, ఇంకా వారి అభిప్రాయాలు వారి అండి. మనకి మీ విభజన హామీల విషయంలో
విపక్షాలు మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అమలు కాలేదు అనే ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్లా తిప్పికొడుతున్నారు? ప్రజల్లో వాళ్ళ ప్రచారానికి ఎంతవరకు ఆదరణ, లేదంటే ఎంతవరకు దాన్ని విశ్వసిస్తున్నారు? పివి గారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 140 రోజులే అయింది కదా, ఆ దొరవారు ఆగొచ్చుగా. మరి తలుపు చూపించిందిగా, 4 నెలల కిందనే కదా తలుపు. సార్ మీ 10 ఏళ్ల పరిపాలన వద్దు, పోండి సార్ అని అన్నారు కదా. ఏం చేశారండి? ఉద్యోగాలు ఏమైనా చేశారా? ₹1,00,000 రుణమాఫీ చేశారా? కాళేశ్వరం కుంభకోణం మీ అందరికీ తెలుసు. 1,00,000 కోట్ల రూపాయలు, దానికంటే ఎక్కువ అనుకుంటా, అది మొత్తం వేస్ట్ అయిపోయింది ప్రాజెక్టు. మన ఎగ్జామ్ పేపర్ లీకేజ్, ఎంతో పిల్లలు రూములు తీసుకొని ట్యూషన్లు చేసుకొని దాని కొరకు ఊళ్ళో ఉంటే ఆ పేపర్ లీక్ అయిపోయింది. ఇవన్నీ చూస్తూ ధరణి అని చూడండి, ఆ తొందరపాట్లో ధరణి తీసుకొచ్చి అదంతా చుట్టుకున్నదనమాట. అదే కాక ఇప్పుడు 7,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు చేసి ఇప్పుడు తలకాయ మీద కూర్చొని పెట్టిందనమాట. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు కొంతవరకు చేసేసామన్నమాట. ఇప్పుడు స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణము, తర్వాత 200 యూనిట్ల కరెంటు, ₹500 గ్యాస్ సిలిండరు, తర్వాత మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎలక్షన్ కోడ్ పోగానే ₹2,00,000 రుణమాఫీ అని అన్నాడు. నిన్న కూడా కొత్తగూడెంలో అంటే భరోసా రైతు భరోసా, దాంట్లో తెల్ల రేషన్ కార్డ్స్ ఒక ఇష్యూ ఉంది, అది కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఈ రేషన్ కార్డు ఇష్యూ 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చారండి, ఇవ్వలేగా. ఇప్పుడు ఆ రేషన్ కార్డు సమస్య కూడా తీర్చుతామని చెప్పారు. అదేవిధంగా మన ఇళ్ళు ఇచ్చే మంత్రివర్యులు ఇక్కడే కదండి, వారి ప్రతి జాగల డెఫినెట్గా ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు ఇస్తాము అని అంటుండ్రు. 2 BHK 2 బెడ్రూమ్ హౌసింగ్ అనేది, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అనేది ఇచ్చారా? ఎవరికో కొంతమందికి ముట్టదనమాట బీఆర్ఎస్ ప్రభుత్వంగా. అయితే ఇన్ని విషయాలు చెప్తూ పోతున్నాం అనమాట. పూర్తి స్థాయిగా అది వెళ్ళిపోతుంది. మీరేమో ఉచిత బస్సు మహిళలకు ఇచ్చామన్నారు. నిన్న ఎక్కడో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు అని మాట్లాడు. దాన్ని ఎట్లా చూడాలి? బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా ఎక్కడన్నా సంఘటనలు జరిగితే దాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక సంఘటన ఎక్కడనో జరుగుతుందండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జగదీష్ రెడ్డి ఇంటికి పోయినారు కేసీఆర్ గారు, వారే లైట్ స్విచ్ ఆఫ్ చేసి కరెంట్ పోయిందన్నారు. అయితే మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు ఫోన్ చేసి లైట్ పోయిందా, మీ ఏరియా లైట్ పోయిందా అంటే ఇమీడియట్లీ అక్కడ అయితే అథారిటీస్ అన్నారు లైట్లు పోలేదు సార్, ఆ ఏరియాకి పోయినాము, ఈయన ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అడిగి పోయినాము, ఎక్కడా లైట్లు పోలేదు సార్ అని చెప్తున్నారు. ఈ దుష్ప్రచారం అన్ని జాగాలలో ఈ ప్రచారం అనేది కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు కోత వస్తుంది. ఒకటండి వర్షాలు ఎప్పుడు పెడతాయండి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మరి నీళ్ళు ఏం చేశారండి? మొత్తం వేస్ట్ చేసి సముద్రాలకు పంపించి లాస్ట్లో ఆంధ్రాకు కూడా ఇచ్చారు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో నీళ్ళు పడతాయండి, వర్షాలు పడతాయండి? ఎలా మాట్లాడతారండి? ఏదో అబద్ధాలు చెప్తా ఉంటే కర్ర పట్టుకొని ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. మరి 5 ఏళ్ల నుంచి ఖమ్మం వచ్చాడా? ఇప్పుడే ఖమ్మం ప్రజలు అవపడుతున్నారా వారికి? అందుకొరకే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కేవలం 150 రోజులే అండి మాకు వచ్చింది. ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. మీరేమో 150 రోజులు అన్నారు, ఎక్కువ రోజులు ఉండదని అటు బీజేపీ చెబుతోంది, ఇటు బీఆర్ఎస్ చెబుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయని అంటున్నారు. ఏం జరగబోతుంది క్యూరియాసిటీ అయితే పబ్లిక్లో ఉంది. మీకేమైనా తెలుసా? అది నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు అనుకుంటున్నా. ఆ ఉన్న 39 ఎమ్మెల్యేల వాళ్ళే ఉండరు. ఒక కేసీఆర్ గారు ఉంటే, కేటీఆర్ గారు, హరీష్ గారు, వీళ్ళు ముగ్గురే ఉంటారు. మాత్రం అందరూ ఇటే కాంగ్రెస్కి వస్తారని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఈ ప్రభుత్వం ఉండదని ఎట్లా అనుకుంటున్నారు? పూర్తి స్థాయిగా ప్రభుత్వం వచ్చేసింది. మేము రేవంత్ అన్న కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్న ఎమ్మెల్యేలు అట్నుంచి వచ్చే పరిస్థితి ఉంది. ఇక ఏమో సార్ చెప్పనియండి, ఏం చెప్తారో అన్నీ చెప్పనియండి. ఇక బీజేపీ అనేది నాకు అర్థమే కావట్లేదు. కానీ బీజేపీ మోడీ స్థాయిలో ప్రధానమంత్రి పదే హిందువుల పుస్తకాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారు, లేదంటే బీసీల రిజర్వేషన్ లాక్కొని ముస్లింలకు ఇస్తారు. వారసత్వం అంటే మీరు సంపాదించినటువంటి వారసత్వ ఆస్తిలో కేంద్రంలో అధికారంలోకి వస్తే 40% లాక్కుంటుంది. ఈ రకమైనటువంటి ఉపన్యాసాలు ఎంతవరకు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి మీ అబ్జర్వేషన్? ఇప్పుడు నేను అనుకుంటుంది, ముఖ్యంగా నేను అనుకుంటుంది అది వాళ్ళ మేనిఫెస్టో అనుకుంటున్నాను నేను. మా మేనిఫెస్టో అయితే కాదు. మరి వాళ్ళ మేనిఫెస్టో చెప్తుండొచ్చింది. మంగళసూత్రాలు తీసుకుంటాము, రిజర్వేషన్లు ముస్లిమ్స్కి ఇచ్చేద్దాం అనేది వాళ్ళ మేనిఫెస్టో ఉండిండొచ్చు. మా మేనిఫెస్టో అయితే కాదండి. మరి ప్రజల్లో అది పోట్లేదండి, అది అస్సలు యాక్సెప్ట్ చేయటం లేదు మన దగ్గర ప్రజల్లో. దాని గురించి పూర్తి స్థాయిగా అవగాహన ఉంది ప్రజలు. అదే మరి ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఓటర్ ఇంకా అవగాహన చెందిన ఓటర్ అనమాట.
అది ఎక్కడ ఏ జాగలో కూడా అది లోపలికి వెళ్ళిపోతలేదు, ఎవ్వరు దాన్ని బిలీవ్ చేస్తలేరు. కానీ ఎందుకంటే జనరల్గా మీరు కూడా చాలా ఎడ్యుకేటరు, అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో అట్లాంటి ఉపన్యాసం దేశంలో జనరల్గా ఎన్నికలు అనగానే దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు, దానికి మన దేశం ఎట్లా పోటీ పడాలి, లేకుంటే ఇక్కడున్న నిరుద్యోగము, లేకుంటే పేదరికము, ప్రైస్ రైసు, లేకుంటే ఇష్యూసు, ఇట్లాంటివి అనేక ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇట్లాంటి. కానీ అవి అసలు ఎక్కడ ఈ ఎన్నికల ప్రస్తావన లోక్సభ దేశానికి దిక్సూచిగా ఉండే ఎన్నిక ఇది. అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రానికి, ఒక సర్పంచ్ ఎన్నికలు అంటే ఒక గ్రామానికి. కానీ ఆ రకమైనటువంటి డ్రైవ్ కనపట్లేదు ఉపన్యాసాల్లో, కేవలం ఇప్పుడు నేను ప్రస్తావించినట్టే ఉండటం అనేటువంటిది. ఇట్లాంటి పాలిటిక్స్లో రేపు మీరు కూడా ఎట్లా ఉండబోతున్నారు ఈ పాలిటిక్స్? అంటే మతభేదాలు తీసుకురావడానికి పబ్లిక్ని రెచ్చగొడుతున్నాడండి. దీంట్లో ప్రైస్ రైస్ గురించి, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్లో హెల్త్కున్నది, ఎడ్యుకేషన్ సెక్టర్, ఇంకోటి ఉన్న వ్యవస్థలన్నీ, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ తీసేసి అదానీలకు, అంబానీలకు అమ్మి వేస్తున్నారండి. ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్లన్నీ అదానికి వెళ్ళిపోయినాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ కంపెనీకి అమ్మి వేయటం చూశారు మీరు. అయితే ఒక ప్రధానమంత్రి స్థాయిగా ఉండి ఇలా మాట్లాడటం అనేది మేమే ఆశ్చర్యపోతున్నాం అనమాట. మీరు అన్నట్టు అగ్రికల్చర్ సెక్టర్ అనేది, ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యత అన్నమాట మన దేశానికి. అది వదిలిపెట్టి రెచ్చగొడుతున్నాడని మేము అనుకుంటున్నాం పబ్లిక్ని. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. 2014లో వర్కౌట్ అయింది, 2018లో వర్కౌట్ అయింది, రేపు పొద్దున 24. ఎందుకంటే మేమే రామ మందిరం కట్టాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీసం హనుమాన్ చాలీస్ చదివే అవకాశం ఉండదు. ఇవి కొంత సెంటిమెంట్, ఎమోషన్ ఇష్యూస్ కదా, దీన్ని ఫేస్ చేయటం అనేటువంటిది. ఎందుకంటే అది తొందరగా మతం, కులం, ప్రాంతం తొందరగా ఎక్కే అంశాలు. మీరు అన్నట్టుగా నిరుద్యోగం, పరిశ్రమలు, లేకుంటే వ్యవసాయము, పేదరికము, లేకుంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవేమో తొందరగా ఎక్కే అంశం కాదు. కులం, మతం, ప్రాంతం అంటే తొందరగా ఎక్కుతాయి పబ్లిక్కి. అంటే ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన ఓటర్ అన్నమాట, చాలా అవగాహన ఉన్న ఓటర్ అన్నమాట. ఇవన్నీ ఎక్కవ వారికి నేను అనుకుంటున్నాను. కులం, మతం, ప్రాంతం కన్నా ఇష్యూస్ ఎక్కుతాయి అంట. డెఫినెట్గా మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, అగ్రికల్చర్ గురించి మాట్లాడండి, నీటి వసతి గురించి మాట్లాడండి, రోడ్ల గురించి మాట్లాడండి, అది డెఫినెట్గా స్పందన ఉంటుంది అన్నమాట తెలంగాణ ఓటర్కి. ఇవన్నీ ఎక్కవండి. వారు చేసే ఇవన్నీ ప్రయత్నాలు వేరే స్టేట్స్లో పనికి వస్తుంది, కానీ మా దగ్గర అయితే పనికి రాదండి. ఓటర్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా ఓటర్ చాలా క్లియర్గా ఉన్నాడు. అంటే అయోధ్య రాముల వారు అంటే మాకు లేరా రాముల వారు? మాకు కూడా ఉన్నారు. అని నా ఊళ్ళో నేనే కట్టాను రాముల వారి గుడి. అయితే మాకు కూడా రాముల వారు ఉన్నారు. వారికి ఒక్కరేనా రాముల వారు? మేము కూడా రాముల వారిని పూజిస్తామన్నమాట. సరే, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం అనేది మాకే ఆశ్చర్యమైన విషయంగా కనిపిస్తుంది. ఇంకొక అంశం అంటే ముఖ్యమంత్రి గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. దాని మీద కొంత ఢిల్లీ పోలీసులు కేసులు పెడుతున్నారు. అంటే రిజర్వేషన్లు 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, బీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే అంశం ఇవాళ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇది పబ్లిక్లో కానీ ఆ వర్గాల్లో, బీసీలో, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు, మీ దగ్గరికి వాళ్ళు వస్తున్నప్పుడు, మీరు ఎక్కడన్నా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఫీలింగ్స్ ఏంటి? అది ఎంతవరకు ప్రజలు దాన్ని విశ్వసిస్తారు ఆ వర్గాలు? డెఫినెట్గా ప్రజలు ఈ అంశం అనేది వెళ్ళిపోయిందండి. రాజ్యాంగమే మారుస్తారని వెళ్ళిపోయింది. ఇంకోటండి, ఇప్పుడు ఈ శక్తివంతమైన ఈ ఫోర్సెస్ ఉన్నాయి, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, నోరెత్తే మనం మాట్లాడితే అది వాడుతున్నారనమాట. ఇప్పుడు కేజ్రీవాల్ని చూడండి, సిసోడియాని చూడండి, వీళ్ళందరినీ లోపల కూర్చోబెట్టాడు జార్ఖండ్లో సీఎం గారిని. అయితే మాట్లాడే వ్యక్తిని మొత్తం మూసివేయటం నడుస్తుందన్నమాట. ఈ యంత్రాంగాలను వాడుతున్నారు అనమాట. అందుకొరకే ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి, సెక్యులర్ కంట్రీ. మనకు వాయిస్ ఉంటే మాట్లాడగలరు, ఎవరైనా మాట్లాడగలరు, దేని గురించి అయినా చర్చించవచ్చు. ఎందుకండి వాళ్లకు మాట్లాడనియాలి? ఇన్నేళ్ల తర్వాత ఇది మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. అయితే నేను అనుకునేది ప్రజలు కొంత దీనికి వ్యతిరేకంగా పోతారని నేను అనుకుంటున్నాను అనమాట ఈసారి. రైట్. అంటే మీరే ప్రస్తావించారు, ఈడీఐ, సిబిఐ, ఐటీ, వీటన్నిటినీ ప్రస్తావించారు. కానీ వీటిని అడ్డం పెట్టుకునే 2018 ఆ ప్రాంతాలు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, గోవా కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫామ్ చేస్తే కూడా ప్రభుత్వంని వాళ్ళు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. బహుశా ఆ కాంటెస్ట్లోనే మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మూడోసారి మీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. దానికి ఆల్రెడీ ఏమన్నా బహుశా ఏకనాథ్ షిండేలు ఇక్కడ కూడా కాంగ్రెస్లో ఏమైనా తయారయ్యారా, తయారు చేస్తున్నారా? అందరూ మంత్రివర్యులు, అందరూ శాసనసభ్యులు పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీలో చాలా కంఫర్టబుల్గా ఉన్నారండి. ఒక్క వ్యక్తి కూడా ఏకనాథ్ షిండే లేరంట. అస్సలు ప్రయత్నం చేయనియండి, ప్రజలే చెప్తారండి, చెల్లు అని చెప్పదెబ్బ కొడతారండి బీజేపీ వారికి. అయితే ఆ సమస్య ఉండనే ఉండదని నేను తెలియజేస్తున్నాను మీకు. రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది, అత్యధిక స్థానాలు గెలుస్తాయి అనేటువంటి ఇది పదే పదే సోషల్ మీడియా అనుకోండి, సర్వేలు అనుకోండి, ఇంకోటి అనుకోండి ముందుకు వస్తుంది. నిజానికి పరిస్థితి మీరు ఎంతవరకు మీకు అనుకూలంగా ఉంది? ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఒకళ్ళు, లేకుంటే బీజేపీ మోడీ ఇమేజ్ ఉందని ఒకళ్ళు, ఆ రకమైనటువంటిది అయితే ఆ తెలంగాణ స్టేట్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అవును. మీ 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 అంచనా? అంటే నేను మెయిన్గా మహబూబాబాద్, ఖమ్మం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రెండు మాకు సంబంధించిన సెగ్మెంట్స్ అనమాట. నేను ఒక సిఫాలజిస్ట్ కాను, అది మీ పని, మీరు చేయవలసిన పని అది, సిఫాలజీ పని. ఈ 2 స్థానాలు మాత్రం తప్పగా మంచి మెజారిటీతో గెలుస్తామని తెలియజేస్తాను. రైట్. అంటే సరే, మీరంటే సిఫారసు కాకపోయినా అంటే ఈ 3 నెలల గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ధీమాగా రెఫరెండం అని కూడా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మా పాలనకు రెఫరెండమే అంటున్నారంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రకమైనటువంటి ఉండాల్సిన ఉంటే కానీ ఆ మాట అంటారు. కానీ ఆ రకంగా అది నెరవేరుతుందా రెఫరెండం? డెఫినెట్గా కాంగ్రెస్కే మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఈసారి అయితే డెఫినెట్గా ఎక్కువ సీట్స్ కాంగ్రెస్కి వస్తానని నేను. రైట్. ఇంకొక అంశం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని పదే పదే మీరు ఇందాక చెప్పారు, ముఖ్యమంత్రి పదే పదే చాలా సభల్లో చెబుతున్నారు. ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు ప్రజల్లో? ఎంతవరకు మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ మాట అన్నారు, కొంతవరకు అది ఉండొచ్చు, ఈ ఎన్నికల్లో కూడా అది వర్కౌట్ అవుతుందా? మరి కేసీఆర్ అన్నారు కదా, మేము ఎందుకు అనాలి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనాలి? కేసీఆరే ఖమ్మం వచ్చి నామా నాగేశ్వరకు ఓటేయండి, కేంద్ర మంత్రి అవుతాడని అయిపోయా. దాంతోనే అయిపోయింది. మీకు మేమెందుకు మాట్లాడాలి? వారే స్వయంగా చెప్తుంటే మేమెందుకు ఏం మాట్లాడాలి? ఒక్క మాట కూడా మాట్లాడద్దు. వారే కర్ర పట్టుకొని చెప్తున్నారు, నామాని సెంటర్కి పంపుతాం, ఆడ కేంద్ర మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక దాంట్లో డౌట్ ఏముంది? బీ టీమ్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక అడుగు పోయి అసలు అండర్స్టాండింగ్లో భాగమే 5-6 స్థానాల్లో బలహీనమైన క్యాండిడేట్లు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడు అని ఒక అడుగు ముందుకు పోయి ఆరోపణ మీ ముఖ్యమంత్రి గారు చేశారు. తప్పండి, అది తప్పు, అది పూర్తి స్థాయిగా అది తప్పు అని మిమ్మల్ని అంటలే నేను. మీ ముఖ్యమంత్రి గారే ఏమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ అందుకనే బీఆర్ఎస్ బలహీనమైన క్యాండిడేట్లు పెట్టారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? దాంట్లో నేను నో కామెంట్ అండి. దాని గురించి వాళ్ళు చేసే వాటిలో మనం ఎందుకు తలదూర్చాలన్నమాట. మన పని మనం చేసుకుంటూ పోదాం అన్నమాట. ఆ స్థాయి పాలిటిక్స్ కొంత బీజేపీకి బీఆర్ఎస్ వదిలిపెట్టాలి. మా ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా ఉన్నాడండి. అన్ని స్థాయిలో ఫైట్ చేద్దాం, మెజారిటీ తెచ్చుకుందామని క్లారిటీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఖమ్మం లోక్సభ పరిధిలో ఆశించిన స్థాయిలో కోఆర్డినేషన్ లేదు ముగ్గురు మంత్రుల మధ్య అనే ఒక చర్చ, విమర్శ కాదు ఏం కాదు, కానీ అక్కడో ఇక్కడో అప్పుడో ఎప్పుడో వినపడతారు. అంటే టికెట్ రావడం అనేది కొంత లేట్ అయిందండి. 25వ తారీఖు నామినేషన్ ఫైల్ చేశాను. ఆ రోజు రేణుకా చౌదరమ్మ గారు, పెద్దలు తుమ్మల గారు పూర్తి స్థాయిగా అందరూ శాసనసభ్యులు అందరూ వచ్చి మాతో పూర్తి స్థాయిగా కోఆపరేషన్ ఉన్నది. ఆ రోజు బట్టి గారు ఆ రోజు కేరళలో వారు క్యాంపెయినింగ్ నడుస్తుండే. దాని తర్వాత 2 days భువనేశ్వర్లో క్యాంపెయినింగ్ నడుస్తుండే. నేను స్వయంగా వారికి ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టారు, నేను తప్పక వస్తున్నా అని. ఒక 5-6 రోజుల కింద వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చాలా స్పష్టంగా మాట్లాడారు బట్టి గారు, చాలా స్పష్టంగా మాట్లాడి అధిష్టానం ఏ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తుందో ఆ క్యాండిడేట్కి వర్క్ చేస్తామన్నారు. దాని తర్వాత 2-3 రోజులు రోడ్ షోలో పార్టిసిపేట్ చేశారు. మదిరలో వర్కర్స్ మీటింగ్ పెట్టారు. అదేవిధంగా పెద్దలు తుమ్మల గారు కూడా ప్రతి మీటింగు, సత్తుపల్లి మీటింగ్, నిన్న పెద్ద ఎత్తున సత్తుపల్లి మీటింగ్ అయినది తుమ్మల గారు వచ్చారు. ప్రతి మీటింగ్కి తుమ్మల గారు కూడా అటెండ్ అవుతున్నారు. మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ అయినా వదిలిపెట్టుకొని
పెద్దలు తుమ్మల గారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి అంశం అనేది దాని గురించి చర్చ ఉండకూడదు. పూర్తి స్థాయిగా కార్పొరేషన్ అందరితో కార్పొరేషన్ నడుస్తుందండి. కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి చాలా తక్కువ. దేశవ్యాప్తంగా 2 విడతలు జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఈసారి కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవటం కూడా ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే దాని మీద ఆధారపడి మెజారిటీ, దాని మీద ఆధారపడి గెలిపోవటములు ఇవన్నీ కూడా ఉండే టాస్క్. అది ఈ సమ్మర్లో అది పెద్ద టాస్క్ అయి కూర్చుంది. మీరు ఆ వైపుగా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఓటర్లను తీసుకురావాలి, వాళ్ళని ప్రచారం అంతా ఎత్తు. అవును. అది కొంచెం ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఎండాకాలం, ఎర్రటి ఎండ 45-46 డిగ్రీస్ అనమాట. పాపం ఓటరుకి ఇబ్బందికరంగానే ఉంది అనమాట. తప్పక దాని ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కువ మెజారిటీతో గెలవాలనేది మీరు అన్నట్టు అది పర్సంటేజ్పై ఆధారపడి అనమాట. తప్పక మీరు చెప్పింది దాంట్లో డౌటే లేదండి. లాస్ట్గా అంటే ఈ చట్టసభలు, ఎందుకంటే మీ ఫాదర్ 3వ లోక్సభ నాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3వ లోక్సభలో అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత 3, 4, 5 తర్వాత మధ్యలో గ్యాప్ శాసనసభకు వచ్చారు. మళ్ళీ 9, 10 బహుశా 11వ లోక్సభకి మళ్ళీ వెళ్ళారు. కానీ చట్టసభలు జరుగుతున్న తీరు, మీరు కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చట్టసభలు జరగాల్సిన డిబేట్స్ కానీ, జరగాల్సినటువంటి అంశాలు కానీ, అవి మీరు పార్లమెంట్ సభ్యుడిగా రేపు పొద్దున్న ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చట్టసభలు ఎట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అప్పటికి ఇప్పుడుకున్న చేంజ్ తప్పక వచ్చిందండి. చేంజ్ అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు క్యాంపెయిన్ మొత్తం చూస్తున్నారు కదా, సోషల్ మీడియా ద్వారా పోయింది. ఓటర్ కూడా చాలా ఎడ్యుకేట్ అయిందండి. ఆనాటి ఓటర్కి ఈనాటి ఓటర్కి, ఆనాటి డబ్బులు లేని ఓటర్, ఈనాటి డబ్బులు ఉన్న ఓటర్. సరే అది సరే, దాని గురించి చర్చ, నో కామెంట్ దాని గురించి. కానీ ఓటర్ కూడా చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు చాలా అవగాహన ఉన్న ఓటర్ అనమాట. అగ్రికల్చర్ గురించి మాట్లాడవలసి వస్తుంది, ఉద్యోగాల గురించి మాట్లాడవలసి వస్తుంది. తర్వాత ఇదే విధంగా మన ఫ్యూచర్ యూత్కి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయనే దాని గురించి మాట్లాడవలసి వస్తున్నాయి. ఇలాంటివి అనేది మనకు వరల్డ్లో, ప్రపంచంలో జరిగే ఇష్యూస్ గురించి అందరూ చర్చిస్తున్నారు అన్నమాట. ప్రత్యేకంగా పిల్లలు, కాలేజీకి పోయే పిల్లలు చాలా ఇంటెలిజెంట్ అయిన పిల్లలండి. ఇప్పుడు అవగాహన బాగుందన్నమాట. అయితే ఓటర్ని మనము అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేయకూడదండి. ఎస్పెషలీ తెలంగాణ ఓటర్ అండి. సరే, అంటే మీరు చూడండి, ఒక ఖమ్మంకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఇన్నేళ్ల తర్వాత, ఆ రోజు 1973 అనుకుంటా, కీర్తిశేషులు జలగం వెంగళరావు గారు ఉండేవారు, చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఆ ప్రాముఖ్యత అనేది ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఖమ్మంకి వచ్చిందనమాట. 3 శక్తివంతమైన మంత్రివర్యులు ఉన్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్నారు, అలాగే పెద్దలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రివర్యులు తుమ్మల గారు ఉన్నారు. ఇదే విధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చాలా పనిచేశారు, ఇన్నేళ్ల నుంచి వస్తా ఉన్నారు. నేను అనుకుంటున్నా ఖమ్మం జిల్లాకి ఇది చాలా ప్రాముఖ్యత వచ్చినట్టు అనుకుంటున్నాను. అదేవిధంగా రేణుకా చౌదరి గారిని కూడా రాజ్యసభ మరి ఇన్ని మంత్రివర్యులు ఎప్పుడు లేకుండే ఖమ్మం జిల్లాకి ఇది చాలా శక్తివంతమైన ఫోర్స్ తయారు అయిందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి కూడా మీరు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై గెలిచి చట్టసభలు పార్లమెంట్లోకి అడుగు పెడితే మీ ప్రయారిటీస్ ఖమ్మంలో ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చర్, రోడ్స్ ఏంది మీ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ అంటే ఆర్డర్లో ఏంటి అంటే? ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అండి, తప్పక ఎడ్యుకేషన్. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్, దాని తర్వాత కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అంటే దాంట్లో రైల్వేస్ కూడా వస్తాయి, ఎయిర్పోర్ట్ కానీ వస్తుంది. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలన్నమాట. అది దీన్ని టేకప్ చేయవలసిందే. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టో, ఒక పక్క కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఉంది. ప్యారలల్ రైల్వే లైన్ అనేది, తర్వాత ఒక ఎస్సీ బెంచ్ అనేది, ఇన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టేకప్ చేయవలసిందే. ఇంకోటి ప్రజల నుంచి నేను అన్నట్టు మీకు ప్రజల నుంచి కోరికలు ఏంటి అవి తీసుకొని సెంటర్కి సంబంధించిన ఏమి, స్టేట్కి సంబంధించిన ఏమని డివైడ్ చేసి మనం తీసుకొని ఢిల్లీకి తీసుకోవాల్సింది అవసరం ఉంది. రైట్. లాస్ట్గా బిగ్ టీవీ ద్వారా మీరు తెలంగాణ లోక్సభ ఓటర్స్కి కానీ, లేదు ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చారు. 4 నెలల కిందనే తీర్పిచ్చారు మీరు. అంటే 10 ఏండ్ల పరిపాలన మీరు చూశారు, బీఆర్ఎస్ పరిపాలన మీరు చూశారు, పూర్తి స్థాయిగా చూశారు. టోటల్ ఫెయిలియర్ వారిది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి. 5 ఏండ్లలో ఖమ్మం వదిలిపెట్టకుండా సేవ చేయడానికి ఒక్కసారి మీరు మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. మాటలు కాదు కానీ చేతలో చేసి చూపిస్తామని ప్రజలకు హస్తం గుర్తుకు వేసి గెలిపేమని నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రఘురామరెడ్డి గారు. మొత్తానికి గెలుస్తాం అనేటువంటి ధీమా, అదేవిధంగా తాను ప్రయారిటీలో ఎడ్యుకేషను, తర్వాత ఇతర అంశాలు, అట్లాగే కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైందో దాన్ని అమలు చేయటం అనేటువంటిది. ఖమ్మం ఓటర్ అనేవాడు చాలా రాజకీయ చైతన్యం కలిగినవాడు, ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఖచ్చితంగా ఇస్తారు. ఖమ్మానికి ఇప్పుడు ఒక శక్తివంతమైన రాజకీయం, ఎందుకంటే 3 మంత్రులు ఉండటం, రాజ్యసభ, మరి రేపొద్దున లోక్సభ గెలవబోతుంది. ఈ మొత్తం కాంటెస్ట్లో ఖమ్మంలో అభివృద్ధి అనేది పరుగులు పెట్టించే అవకాశాలు ఉన్నాయని రఘురామరెడ్డి గారు చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుంది బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.